మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతారు. కేంద్ర ఆర్థిక శాఖ ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది. సార్వత్రిక ఎన్నికల ముంగిట పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాల నడుమ బడ్జెట్కు రంగం సిద్ధమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్పై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. మూడోసారి విజయం ఊరిస్తోన్న వేళ మోడీ సర్కార్ జనాకర్షక నిర్ణయాలు ఏమైనా ప్రకటిస్తుందా, లేక ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో పెట్టేందుకు ప్రాధాన్యం ఇస్తుందా అనే చర్చ దేశమంతటా వినిపిస్తోంది. ఎన్నికల ఏడాది కాబట్టి బడ్జెట్లో కేంద్రం వరాల జల్లులు కురిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది పూర్తి స్థాయి పద్దు కాదు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఇక ఎన్నికల తర్వాత కొత్త సర్కార్ పూర్తి స్థాయి పద్దును తీసుకొస్తుంది. సాధారణంగా మధ్యంతర బడ్జెట్లో విధానపరమైన కీలక నిర్ణయాలేవీ ఉండవు. అయితే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉవ్విళ్లూరుతోన్న మోడీ సర్కార్ రైతులు, మహిళలు సహా వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు తాత్కాలిక పద్దులోనూ తాయిలాల వర్షం కురిపించే అవకాశాలున్నాయని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక శక్తి సన్నగిలుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉండబోతోందని, ముఖ్యంగా వాహనదారులకు బడ్జెట్లో తీపి కబురు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల వల్ల కూడా మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. ఈసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించవచ్చని తెలుస్తోంది. పెట్రోల్ ధరలను తగ్గిస్తే సామాన్య ప్రజలకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. లీటర్పై 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెట్రోల్ ధర తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గించడం సహా వాహనాలకు రాయితీ వంటి ప్రకటనలు కూడా ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే పట్టణ ప్రజల కోసం, అలాగే ఇళ్లపై తక్కువ వడ్డీకి లోన్లు లేదా సబ్సిడీ అందించేందుకు పీఎం ఆవాస్ యోజన తరహాలో కొత్త పథకం తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా మధ్యంతర బడ్జెట్లో సామాన్యులకు లబ్ధి చేకూరేలా తాయిలాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరి సీతారామన్ లెక్కలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఇక మధ్యంతర పద్ధతితో ప్రధానంగా రైతులను ఆకట్టుకునేందుకు మోడీ సర్కార్ ప్రయత్నించే అవకాశాలున్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏటా అందిస్తున్న పెట్టుబడి సాయం మొత్తాన్ని ఇప్పుడున్న 6,000 నుంచి 9,000 వరకు పెంచొచ్చని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఆయుష్మాన్ భారత్ కింద ప్రస్తుతం కల్పిస్తోన్న 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీని 10 లక్షలకు పెంచుతూ ప్రకటన వెలువడొచ్చని వార్తలొస్తున్నాయి. సూర్యోదయ యోజన కింద 1 కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని కేంద్రం ఆశిస్తోంది. అందుకోసం రాయితీలను కూడా పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మౌలిక వస్తువుల కల్పన, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఇందులో కీలక ప్రకటనలను ఆశించవచ్చు. ఎన్నికల వేళ ప్రజలను ఆకర్షించేందుకు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సర్కార్ తమపై కరుణ చూపి ఆదాయ పన్ను భారాన్ని తగ్గిస్తుందని ఉద్యోగ వర్గాలు కూడా ఆశిస్తున్నాయి.